హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుశల్ బ్లాగ్స్. సండే స్పెషల్ అలసంద వడలు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా చికెన్ కర్రీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటోని కూడా కలుపుతూ మగ్గించేసుకోవాలి. టమాటో పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని అందులో పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారంని యాడ్ చేసుకొని కలుపుతూ కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఉప్పు కారాలు చికెన్కి బాగా పడతాయి. తర్వాత ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులో 1 స్పూన్ కొబ్బరి పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుతూ కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు కారాలు చూసుకొని ఏమైనా తక్కువ అట్లుంటే యాడ్ చేసుకోవచ్చు. చికెన్ పూర్తిగా ఉడికేసరికి ఇలా నూనె పైకి తేలుతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అలసంద వడల కోసం ముందుగా ఒక 4 గంటలు అలసందల్ని నానబెట్టుకొని పెట్టుకోవాలి. నానిన అలసందల్లో కొన్ని తీసి ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. మిగతా అలసందలన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో ఆనియన్స్ ముక్కలు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వాటర్ ఏం వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ యాడ్ చేయడం వల్ల పిండి లూజ్గా అయ్యి వడలు వేసుకోవడానికి రాదు. అందుకోసమే ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లో తీసుకొని అందులో సరిపడినంత ఉప్పు, చిటికెడు సోలా పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత వడల్లా ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల పూర్తిగా లోపలి వరకు వేగుతాయి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోతాయి, లోపలి వరకు వేగవు. అందుకే సిమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అంతే, అలసంద వడలు రెడీ అయిపోయాయి. చికెన్ కర్రీ విత్ అలసంద వడలు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.